హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి ఇప్పుడున్న వెదర్కి అయితే కొంచెం అందరికీ ప్రతి ఒక్కరికి జలుబు కదా, అందుకని అందరికీ రిలీఫ్గా ఉండేటువంటి మిరియాల రసం అండి. చిన్నపిల్లల్లో అయితే ఆకలి కూడా పెరుగుతుంది. ఈ మిరియాల రసం వాళ్ళకి చేసి తినిపించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న ఈ వెదర్లో ప్రతి ఒక్కరు జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు కదా, ఒక్కసారి అయితే ఈ మిరియాల రసం నేను చెప్పిన మెథడ్లో ఒకసారి ట్రై చేసి, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ముందుగా నేను ఒక పెద్ద సైజు టమాటాని తీసుకున్నానండి. రెడ్గా ఉన్న టొమాటోని తీసుకోండి. ఒక టొమాటో తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి అందులో 2 చిల్లీ, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ అనమాట పెద్దదిగా ముక్కలుగా కోసుకోండి. అలాగే దీనిలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. దీనిలో ఇప్పుడు నేను కొంచెం గల్లుప్పు యాడ్ చేసుకుంటున్నానండి. గల్లుప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను, అంతకన్నా ఎక్కువ యాడ్ చేయట్లేదు. దీని తర్వాత ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేశాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు జీలకర్ర కలిపిన పొడి అండి. సో దీనిలో కొంచెం అండి ఒక చిన్న ఉసిరికాయ అంత సైజ్ అంతా చింతపండు యాడ్ చేశాను. అలాగే చిన్న అంగుళం ముక్క అల్లం అనమాట, అల్లం కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేశానండి. వాటర్ కూడా నేను తీసుకున్న క్వాంటిటీకి మన ఇంట్లో మెంబర్స్ ప్రకారం మీరు వాటర్ అనేది యాడ్ చేసుకుని, నేనైతే 1 లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసి మనం స్టవ్ మీద పెట్టేసుకున్నామండి. రసం అనేది ఈ విధంగా మరుగు పట్టాలండి. అప్పుడే మనం దీనిలో తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ కానీ, అలాగే మనం మిరియాల పౌడర్ ఇవన్నీ కూడా అవన్నీ చక్కగా మంచిగా వాటి ఫ్లేవర్ అనేది మంచిగా దిగుతుందనమాట, ఎక్కువ మంచి మరిగితే అనమాట. సో ఇలా మరిగిన తర్వాత ఏం చేయాలంటే మనం ఒక స్ట్రైనర్ తీసుకొని ముందు ఆ రసాన్ని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తీసుకున్నటువంటి టొమాటో ముక్కలు ఇవన్నీ రిమైనింగ్ తీసాం కదండి పక్కన, అవి కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం వాటర్లో వేసుకొని వీటిని ఈ విధంగా చేతితో మ్యాష్ చేసుకోవాలండి. సో వీటిలో ఉన్నటువంటి ఇది కూడా మనకు ఆ రసంలో యాడ్ చేసుకోవాలి. మనం ఈ పిప్పిని లైట్గా చివర్లో మళ్ళీ స్ట్రైన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ వేస్టేజ్ అని అవ్వదనమాట. ఎందుకంటే ఇవన్నీ ఉంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి, వాళ్ళకి నోట్లో తగులుతూ వాళ్ళు వామిటింగ్ లాగా చేస్తారు కాబట్టి, సో నేను ఈ విధంగా స్ట్రైన్ చేసుకుని తీసుకుంటున్నాను. సో మీరు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ముందు ఇప్పుడు ఫైనల్గా అయితే నేనైతే పోపు అయితే వేసేసుకుంటున్నాను. పోపు వేసేసుకొని దీనిలో ఇంకా ఫైనల్గా కొంచెం ఇంగువ అనేది యాడ్ చేసుకుంటున్నాను. రసం పప్పు యాడ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా మీరు తాలింపులో ఇంగువ యాడ్ చేసుకున్నారనుకోండి, ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుందన్నమాట. ఎంత బాగుంటుందో. ఇంగువ మాకు స్మెల్ పడదే అని చెప్పేసి అనుకోకండి. పప్పులోను కంపల్సరీగా చారులో యాడ్ చేసుకున్నారనుకోండి, మీరు రెగ్యులర్గా చేసుకునే ఆ టేస్ట్ కన్నా ఇంగువ యాడ్ చేసుకుని ఒకసారి చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫైనల్గా పోపు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మళ్ళీ నేను కొంచెం వేడి చేసుకొని ఇంకా రసాన్ని ఇప్పుడు పోపు కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. చాలా రిలీఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఈ వింటర్ సీజన్లో ప్రతి ఒక్కళ్ళు జలుబుతో ఇబ్బంది పడుతుంటారు, గొంతు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మిరియాల రసం కనుక వేసుకుని తింటే చాలా రిలీఫ్గా ఉంటుంది. మామూలుగా మనకి దగ్గు జలుబు లేనప్పుడు కూడా వీక్లీ వన్స్ అన్న ఇలా చేసుకుని తింటే పిల్లల్లో ఆకలి పెరుగుతుందండి, డైజెషన్కి మంచిది. ప్రతి ఒక్కరికి మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం ఏజ్డ్ అయిన వాళ్ళు కొంచెం డైజెషన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో వీక్లీ వన్స్ అన్న మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ మిరియాల రసం అనేది చాలా మంచిది. ఫ్రీగా డైజెషన్ అవుతుందండి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట. పిల్లల్లో మెయిన్ అయితే ఆకలి పెరుగుతుందండి చిన్నపిల్లల్లో. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసాం కదా. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వెరైటీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.